జరుగుతున్నాయి. సో సో నాని గారిని అయితే నాని గారిది కూడా కొద్దిగా తప్పు ఉంది. ఏమైనా డబ్బులు ఉన్నాయా? 30,000. ఎందుకు? ఎందుకంటే కొంచెం మోర్కి వెళ్తాను, ఇంకా కొంచెం షాపింగ్ ఉంది, అందుకని. నీ దగ్గర ఏమైనా ఉంటాయి? 30,000. 40,000. 30 అడిగితే 40 ఇచ్చు. నీకెలా ఇంత ఫాస్ట్ గా? అంటే చాలా రోజుల నుంచి మనం అయితే ఒకే విన్ అయితే ఆడుతున్నాం కదా. సో అది మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి మన బై కింద పెట్టాను. సో నేను ఒక్కనే కాదు, చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా అరేంజ్ చేశారంటే ఓకే గుడ్. కానీ తెలంగాణలో ఎట్లా ప్రమోట్ చేసిండు? 360 degrees లో మొత్తం వీడియోని రికార్డ్ చేసేస్తుంది. అండ్ ఇది వచ్చేసి స్పెషల్ గా మోటార్ సైకిల్ బండల్ అనమాట. అంటే మనలాంటి మోటార్ సైకిల్ నేను స్మాల్ మీద క్లిక్ చేసేసి నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం. కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. ఇప్పుడైతే నేను స్మాల్ మీద క్లిక్ చేసేసిన, ఇంకా మీరే చూడండి. ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నానో, నేనైతే ఒక 1,00,000 రూపాయలు అయితే వేస్తున్నా అనమాట. ట్రెండ్ అయితే మాత్రం బాగా నడుస్తుంది. 2 small 1 big సిరీస్, అందుకని చెప్పేసి నేను 1,00,000 వేసిన. అండ్ అంతే కూడా నా దాంట్లో అయితే ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడండి, 3,76,000 అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇప్పుడు 1 minute గో అయితే తీసుకున్నా. ఇంకొక 4 సెకండ్లు మాత్రమే ఉంది. చూద్దాం మనం ఎంత అయితే సంపాదిస్తామో, ఎంత వస్తుందో. సో ఇక్కడైతే మనకైతే రిజల్ట్ కూడా వచ్చేసింది. చూడండి, మనం అయితే 1,96,000 అయితే సంపాదించేసినాం. చూసారు కదా, మన కెమెరా వచ్చేసింది. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ లో అయితే నేను డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నా. మీరైతే మాత్రం గట్టిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది. ఎవరైతే జెన్యూన్ గా మనీ ఎర్న్ చేసుకో, మరి ఆయన ఎందుకు మన తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేయట్లేదు? హాయ్ నమస్తే అందరికీ. సో మన లోకల్ బాయ్ నానినైతే వైజాగ్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. సో లాస్ట్ టైం తనకి ఒక ఇష్యూలో అయితే తను జైలుకి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు జైలుకి వెళ్ళారు. బట్ ఓకే, ఏపీ పోలీసులు బాగా వర్క్ చేశారు, తను అరెస్ట్ చేశారు. నాని కూడా కొన్ని చేసిన మిస్టేక్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనము నాని గారికి లాస్ట్ టైం కూడా చాలామంది సపోర్ట్గా నిలిచారు. అందరు ప్రతి ఒక్కరు సపోర్ట్గా నిలిచారు. గుడ్. నాని గారు నేను చదువుకోలేను, నాకు తెలియదు. సో ఒక వీడియోలో ఏమని చెప్పారంటే, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు ప్రమోట్ చేశారు. నాకు అంత చదువు లేదు కాబట్టి నేను తెలియక నేను కూడా ప్రమోట్ చేశాను. దాని తర్వాత నేను కూడా తెలుసుకున్నానని ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు నాని. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, సో ఆ వీడియోలో వాళ్ళ వైఫ్ ఏదో నాకు 30,000 షాపింగ్ కావాలంటే, లేదు నాకు 40,000 ఇస్తున్నా అని చెప్పి ప్రమోట్ చేస్తారు. సో అక్కడ తనని అయితే అరెస్ట్ చేసిరు. ఓకే గుడ్, పోలీసులు మంచిగా వర్క్ చేసిరు. దీనివల్ల చాలామంది, అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది చనిపోవడము, అప్పులు పాలవ్వడం, యువత చెడిపోవడము, మనం కష్టపడి సంపాదించడం ఎంత ఇంపార్టెంటో ఈ బెట్టింగ్ యాప్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మనం కష్టపడితే ఆ డబ్బు ఎప్పటికైనా మన దగ్గరకు వస్తుంది, ఖచ్చితంగా అది నిలుస్తుంది. ఇలా అడ్డదారిలో తొక్కి పైకి వెళ్ళిపోదాము, త్వరగా సంపాదించుకుందాం అనే వాళ్ళకు మాత్రం ఏందనేది కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పుడు చెప్తుంది, అది ఎవరైనా కావచ్చు. బట్ ఇలా అడ్డదిడ్డంగా సంపాదించి ఇలా బెట్టింగ్ యాప్ల ద్వారా ఇలా క్లిక్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి, ఇట్లా ఆడితే డబ్బులు వచ్చేస్తాయి అంటే ఇక లోకం మొత్తం అదే ఆడుతుంది కదా. సో ఏదో లింక్ ఉంటుంది. బట్ దాన్ని కూడా ఎలా ఆడాలి అంటే, కొన్ని బెట్టింగ్ యాప్స్ మన కోహ్లీ కానీ పెద్ద పెద్ద స్టార్స్ కానీ ప్రమోట్ చేస్తారు. అవి కొన్ని గవర్నమెంట్ పర్మిషన్తో కూడుకున్న బెట్టింగ్ యాప్స్, వాళ్ళు పెద్ద పెద్ద స్టార్లు చేసేది కూడా. కానీ మన ఇన్ఫ్లుయెన్సర్ మొత్తం చేసేది ఏంటంటే, దానికి అసలు పర్మిషన్ ఉండదు, ఎలా పడితే అట్లా అందరు ప్రమోట్ చేస్తుంటారు. దానివల్ల మన కింద ఉన్న ఫాలోవర్స్ సో ఇప్పుడు సపోజ్ నాకే ఒక 50-55K ఫాలోవర్స్ ఉన్నారు. సో నేను ఆడుతున్నా అంటే వాళ్ళు అరే నన్ను ఇష్టపడి వచ్చిన వాళ్ళు కదా, అరే అన్న ఆడుతున్నా, అన్నకి ఇంత వచ్చినంటే ఖచ్చితంగా దాంట్లో 55,000 మంది ఆడకుండా ఒక 10,000 మందిని ఆడతారు, అన్నకే వచ్చిన. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు పెట్టిన డబ్బులు వేయిపోవడం, తర్వాత 2,000 పోయడం, దాన్ని సంపాదించుకుందామని చెప్పడం, మళ్ళీ ఇంకొక 1,000 రూపాయలు అప్పు చేయడం, అలా లోన్స్ యాప్లు అలా తీసుకొని క్రెడిట్ కార్డ్ గీకేసి అన్ని కట్టేయడము, ఇంట్లో తెలియడము, సూసైడ్ చేసుకోవడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో నాని గారిని అయితే నాని గారిది కూడా కొద్దిగా తప్పు ఉంది, అరెస్ట్ చేశారంటే ఓకే గుడ్. కానీ తెలంగాణలో చేసేస్తుంది. అండ్ ఇది వచ్చేసి స్పెషల్ గా మోటార్ సైకిల్ బండల్ అనమాట. అంటే మనలాంటి మోటార్ సైకిల్
నేను స్మాల్ మీద క్లిక్ చేసేసి నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం. కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. ఇప్పుడైతే నేను స్మాల్ మీద క్లిక్ చేసేసిన, ఇంకా మీరే చూడండి ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నానో. నేనైతే ఒక 1,00,000 రూపాయలు అయితే వేస్తున్నా అనమాట. ట్రెండ్ అయితే మాత్రం బాగా నడుస్తుంది. 2 స్మాల్ 1 బిగ్ సిరీస్, అందుకని చెప్పేసి నేను 1,00,000 వేసిన. అండ్ అంతే కూడా నా దాంట్లో అయితే ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడండి, 3,76,000 అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇప్పుడు 1 మినిట్ గో అయితే తీసుకున్నా. ఇంకొక 4 సెకండ్లు మాత్రమే ఉంది, చూద్దాం మన ఎట్లా ప్రమోట్ చేసిండు. మరి ఆయన ఎందుకు మన తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేయట్లేదు? నాని కంటే ఇంత ఘోరంగా ఒక షాప్కి వెళ్ళి అక్కడనే ఆడి ఇక గెలిచినా అని చెప్పి డబ్బులు కట్టి రీసెంట్ మేబీ 1 మంత్ అవుతుందంట అనుకుంటా ఆ వీడియో. మరి అతను కూడా అరెస్ట్ చేయాలి కదా. మన తెలంగాణ పోలీసులు చాలా ఫాస్ట్గా ఉంటారు. మరి ఈ దాంట్లో మేబీ సో తెలంగాణ పోలీసు కూడా ఆ వీడియో వెళ్ళలేదేమో. మరి అతన్ని కూడా అరెస్ట్ చేయాలి కదా. సో ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు నాన్నగారు కూడా కొంత తప్పు ఉంది. నేను నాన్నగారికి రైటు తప్పు అనట్లేదు, కొంత విధంగా రైట్ ఉంది, కొంత తప్పు ఉంది. సో లాస్ట్ టైం అన్వేష్ గారు కూడా చెప్పారంట, నువ్వు చేయి కానీ ఇట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు, ఇది మంచిది కాదని చెప్పారు. కానీ అన్న కూడా ఇన్లేడంట మాట్లాడకపోవడం. సో అన్న వీడియో కూడా చూశాను నేను, ఇందాక అన్వేష్ అన్న వీడియో కూడా చూశాను. చాలా బాగా వివరించి క్లియర్ కట్టుగా ప్రతిదీ ఏమవుతుంది, ఎలా ఉంటుంది అన్ని చాలా క్లియర్గా చెప్పాడు. మరి బన్నీ సన్నీ యాదవ్ ఎన్ని రీసెంట్గా ఒక వీడియో, మరి అతన్ని ఎందుకు పట్టుకోవట్లేదు తెలంగాణ పోలీసులు? ఇది కూడా కఠినంగా చేశారు. ఆయన అయితే ఇంకా ఘోరంగా నేను ఆడతా లింకులు ఏంటంటే దీంట్లో జాయిన్ అవ్వండి, మీకు గిఫ్టులు ఇస్తాను, మీకు ఎలా ఆడాలో నేర్పిస్తాను, ఇంత ఘోరంగా చేసిండు. మరి అతన్ని కూడా అరెస్ట్ చేయాలి కదా. సో ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని కూడా అరెస్ట్ చేయాలి కదా. 10 సంవత్సరాలు జైలు శిక్ష ఏమో అంటున్నారు, బట్ బెయిల్ అది అప్లై చేస్తున్నారేమో. మరి అది ఎంతవరకు వచ్చిందో తెలియదు, కానీ మరి ఇది ఎంతవరకు కరెక్ట్? సో అతన్ని కూడా అరెస్ట్ చేయాలి. ఇలా చాలామంది ఉన్నారు, డబ్బులు విశ్లేషణ వాళ్ళు, విచ్చలవిడిగా ప్రమోట్ చేసేటోళ్ళు. సో వాళ్ళని కూడా ఇలా అరెస్ట్ చేస్తే ఇటు జనాల్లోకి మంచి మెసేజ్ వెళ్తుంది. సో ఇదంతా ఫేక్, దీనివల్ల మనకు రాదు. మనం కష్టపడాలి, కష్టపడితేనే మంచి చదువుకొని జాబ్ కొట్టి మనం చేసే పనిలో కష్టపడి సంపాదించిన డబ్బు ఖచ్చితంగా మనకు అది ఉపయోగపడుతుంది. ఇలా అడ్డదారిలో మనం వెళ్తే అంత సులువుగా అయితే మనం కాదు. అది వాళ్ళు ఏంటంటే బెట్టింగ్ ప్రమోషన్ యాప్ వాళ్ళు చేసేది ఏంటంటే వీడియోస్లలో ఆ కార్లు అవి ఇవన్నీ కొందరు ఫేక్ ఉంటుంది. అది ఆ డబ్బులు కూడా కట్టలు కూడా ఫేక్ నోట్లు అవన్నీ వీడియో చేసి, సో వాళ్ళకి ఇంత కమిషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ప్రమోట్ చేశాను అనుకో, ఏదైనా ఒకటి నువ్వు ఇంత ప్రమోట్ చేస్తే ఇంతమంది ఆడితే ఇంత కమిషన్ అని వాళ్ళ డబ్బులతో పాటు ఇంకా కమిషన్ కూడా ఉంటుంది. టెలిగ్రామ్ అని అవన్నీ పెట్టుకొని దాంట్లో వాళ్ళు జాయిన్ చేసి ఇంతమంది ఆడితే అన్ని చాలా ఉంటాయి. సో లీగల్గా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉన్న యాప్స్ మాత్రం తక్కువ. అది మన సెలబ్రిటీలో ప్రమోట్ చేస్తాం. ఇలా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఏది పడితే అది దాంట్లో లిమిట్ ఉండదు. ఎంత పెట్టినా ఆడుతూనే ఉంటుంది. దాంట్లో ఏంటంటే లిమిట్ ఉంటుంది, పసక్కని తీసుకెళ్ళిపోతుంది. సో దీన్ని అయితే మన చాలామంది ఈ మధ్య కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయదని చాలామంది ఫైట్ చేశారు. మళ్ళీ ఎందుకో బెట్టింగ్ యాప్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఇది ఎంతవరకు కరెక్టో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఏదైనా కానీ ప్రమోషన్ చేయాలంటే చాలా ప్రమోషన్ చేసుకోవచ్చు. కానీ ఇలాంటి జనాలని డబ్బులతో చెలగాటం ఆడే, జనాల ప్రాణాల చెలగాటం ఆడే గేమ్స్ కావచ్చు, బెట్టింగ్ ప్రమోట్స్ కావచ్చు, ఏదైనా కొద్దిగా జాగ్రత్తగా ప్రమోట్ చేయాలి. వేరే ప్రోడక్ట్ కూడా మనం ప్రమోషన్ చేసుకోవచ్చు, ఇవే చేయాలని లేదు కదా. సో మనం ఫాలో అవుతున్న వాళ్ళు ఇప్పుడు మనం ఇష్టపడతారు. ఒకళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారంటే మన వాళ్ళు నచ్చి, వీడియోస్ నచ్చి, లేకపోతే కంటెంట్ నచ్చి, అయినా బాగా మాట్లాడతారని, ఏదో డ్యాన్స్ చేస్తారని, రీల్స్ చేస్తారని, ఏదో అప్డేట్ వాళ్ళు ఇష్టపడి వస్తారు. సో మనమే ఇంత ఫాలోవర్స్ వీళ్ళే చేస్తారంటే మనకు కూడా వస్తుందని ఒక ఆశ కలుగుతుంది. అలాగే యాదవ్ని కూడా అరెస్ట్ చేయాలి. మరి సో చూడాలి మరి ఎంతవరకు వస్తుందో. సో ఇప్పుడు మరి బెయిల్ వస్తుందో రాదో చూడాలి. సో రీసెంట్గానే పెళ్ళైంది, ఒక పాప కూడా ఉంది. లాస్ట్ టైం కూడా జైలుకి వెళ్ళి వచ్చిండు. సో నెక్స్ట్ టైం ఎవరైనా బాగా ఫేమ్ ఉన్న వాళ్ళు కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యూట్యూబర్స్ కానీ, ఎవరైనా కానీ, సినిమా హీరోస్ కానీ, సెలబ్రిటీస్ కానీ, ఇలా గవర్నమెంట్ నుంచి ఉన్న పర్మిషన్ ఉన్న అలాంటి చూసుకొని చేయండి. ఇల్లీగల్గా ఇలాంటి యాప్స్ మాత్రం ప్రమోట్ చేయకండి. జనాలు కూడా మన ఇష్టపడే వాళ్ళు కూడా
దీన్ని కొద్దిగా మనని ఇష్టపడతారు కదా వాళ్ళు మన ఇష్టమైన హీరోరా, మనకి ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్రా, మనకి ఇష్టమైన అన్నరా, ఆయననే ఆడుతుండు, మనం ఆడితే మనకు వస్తాయి అనే ఆశకి వెళ్ళి వాళ్ళు డబ్బులన్నీ పోగొట్టుకోవడం, అప్పులు చేయడం, సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి చాలా చూస్తున్నాం మనం. సో అంతెందుకు మన ఏపీలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట. సో తను పెన్షన్స్ అంటే గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ చేస్తాడు. సో వాళ్ళకు డబ్బులని ఇతను బెట్టింగ్, ఇప్పుడు లక్కీ భాస్కర్లో ఉంది కదా సీను, బ్యాంక్లో డబ్బులు తీసుకొని ఇంత తీసుకొని మళ్ళీ టైంకి అక్కడ పెట్టేస్తాడు. అదే విధంగా ఈయన ఇది చేసిండు. బట్ ఈయన ఏమైందంటే బెట్టింగ్ యాప్లో అన్ని పోగొట్టుకున్నాడు. దీన్ని సంపాదించి వీళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాడు. సో తనైతే చనిపోవాలని సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాడు. సో ఎవరు ఇలాంటి దానికి పోకండి. సో ఆయన చనిపోవాలనుకున్నాడంట. సో నా తప్పు అయిందని చెప్పి ఒప్పుకొని ఈ డబ్బులని మా అమ్మ నాన్నకి చెప్పి ఎలాగైనా నేను బాధితులకు నేను ఇస్తానని చెప్పారు. లక్ష్మీప్రసాద్ సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈ రోజు అర్థమైంది సార్. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను కదా. నారా లోకేష్ గారు అయితే స్పందించి సో నిజం ఒప్పుకున్నావు కాబట్టి ఇలాంటి ఏం చేయకు అని చెప్పి నారా లోకేష్ కూడా దీనికి స్పందించారు. చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీ లక్కీ భాస్కర్ లెక్క చేద్దాం అనుకున్నాడు. సో జూదంలో వచ్చే అమౌంట్ అది జూదం లాంటిది. అది మన పురాణాలలో చెప్పే జూదం ఆడడం వల్ల ఎన్ని రాజ్యాలు ఆస్తులే పోగొట్టుకున్నారు కదా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సో మీ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఇట్లా ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా మీరు వాళ్ళని మోసం చేయకండి. మనల్ని చూసే ఫాలోవర్స్ని మనం మోసం చేయకూడదు. జెన్యూన్గా చేయండి. ఏదైనా జెన్యూన్ ఉన్న ప్రమోషన్స్ చేయండి, డోంట్ వరీ. కానీ ఇలాంటివి చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో అతన్ని అరెస్ట్ చేయాలా లేదా, మరి అతన్ని అరెస్ట్ చేసి ఇలాంటి చాలామంది ఉన్నారు, చాలామంది బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే ఇంకా చాలామందికి బుద్ధి వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.